అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. శ్రావణ శుక్రవారం రాబోతోందండి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవటం అంటే అంతకు మించిన పెద్ద పండుగ, అంతకు మించిన మహోత్సవం మరొకటి ఉండదండి మన ఆడవాళ్ళందరికీను. ఈ మధ్య కాలంలో వరలక్ష్మి వ్రతం చాలా బాగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారండి. ఇది చాలా సంతోషించే విషయం. వాళ్ళ స్థాయికి తగినట్లుగా, అంటే నేను ఇంత ఎత్తున చేయగలను పూజ అని అనుకుంటే అంత ఘనంగా చేస్తున్నాం. అలానే నేను ఇంతే పూజ చేయగలనమ్మా అని ఆ తల్లికి నమస్కారం తెలుపుకున్నా సరిపోతుందండి. కానీ మనం ఒక పుట్టినరోజు పండుగనో, పెళ్లి రోజునో, లేదా ఒక బిడ్డల పెళ్లిళ్ళో, గృహప్రవేశాలో ఎంత ఘనంగా చేసుకుంటున్నామండి. ఈ సిరి సంపదలన్నీ మనకి ఇచ్చిన ఆ మహాలక్ష్మి తల్లికి మనం ఎంత ఘనంగా పూజ చేసుకుంటే అంత ఆనందం కలుగుద్ది అనేది నా భావన అండి. అందుకనే పూర్వం కన్నా ఇప్పుడు చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఘనంగా పూజలు చేసుకుంటున్నారు. పూర్వం మన సైడు తక్కువ ఉండేదండి. కర్ణాటక సైడు, అటు సైడు చాలా బాగా వరలక్ష్మి వ్రతాలేంటి అన్నీ అమ్మవారి పూజలు, వ్రతాలు, నోములు చాలా ఘనంగా చేసేవారు. ఇప్పుడు అంటే ఒక 10 ఏళ్ల నుంచి మన సైడ్ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ బెంగళూరు వెళ్ళేవాళ్ళం అనమాట. మా బిజినెస్ రీత్యా మా వారు నేను బెంగళూరు వెళ్ళేవాళ్ళం. అక్కడ చూసేదాన్ని అనమాట అండి. ఓహో, అమ్మవారి విగ్రహాలు ఇలా ఉంటాయా రెడీమేడ్గా, ఇలా అమ్మవారికి సంబంధించి అన్ని నగలు ఉంటాయా, ఇలా కిరీటాలు అమ్ముతారా, ఇట్లానని షాప్లో చూసి ఆశ్చర్యపోయేదాన్ని అండి నేను. అలాంటిది అదృష్టవశాత్తు ఇప్పుడు అన్నీ మనకి అందుబాటులోకి వచ్చినాయండి. నేను అలా ఈ ఇయర్ కొన్ని అమ్మవారి కోసం నేను ప్రత్యేకించి తెప్పించానండి. అవి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. అమెజాన్లో దొరికినాయండి. మన దేవుడి గుమ్మం చూపించినప్పుడల్లా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తోరణం, ఆ గోల్డ్ తోరణం అడుగుతూ ఉంటారండి. దానికోసం నేను ఎదుగుతూనే ఉంటానండి. ఎప్పుడు నేను అమెజాన్లో అలాంటిదే దొరికిందండి నాకు. ఇదిగోండి, ఇలా గోల్డ్ మామిడాకులతోటి మధ్యలో పువ్వులు కూడా వచ్చినాయి. ఇంకా బాగున్నదండి ఇది. కాకపోతే ఆకులు కొంచెం చిన్నగా ఉన్నాయి, దండ మాత్రం చాలా పెద్దది. ఇలా మధ్యలో ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి. రెండు ఫ్లవర్స్ మధ్యలో ఒక్కొక్క మామిడాకు వచ్చినట్టు. మామిడాకు మాత్రం కొంచెం చిన్న సైజు అనమాట. అంటే మన ఒక వేలంత మాత్రమే ఉన్నాయి మామిడాకులు. కానీ గోల్డ్ కలర్ వల్ల బాగా కనిపిస్తోందండి. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ కాదు కాబట్టి పర్వాలేదండి, తీసుకోవచ్చు అని అనిపించింది. మీకు ఎవరికైనా నచ్చితే తెప్పించుకోండి, లింక్ ఇస్తున్నాను. నేను దేవుడి గదికి కట్టిన దండ కన్నా కూడా పెద్ద సైజు వచ్చింది. ఏ గుమ్మానికైనా సరిపోద్ది. ఇది 300 చిల్లరండి. బాగున్నది, ఒకటి తెప్పించుకోండి. మీకు దేవుడి గదికి కట్టుకోవాలన్నా, సింహద్వారానికి కట్టుకోవాలన్నా మీరు ఉపయోగించవచ్చు. బాగున్నది. ఇవి ఇత్తడివి కాదండి, ఇత్తడివి అయితే కాదు, ఏదో మెటలో ఏదో అన్నమాట. కానీ గోల్డ్ కలర్ తోటి బాగున్నాయి. నేను కట్టింది కూడా ఇంచుమించు ఇలానే ఉన్నదండి. కాకపోతే మ్యాంగో లీవ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఒకవేళ అటువంటిది దొరికినా సరే వెంటనే నేను మళ్ళీ మీకు లింక్ ఇస్తూ ఉంటానండి. సేమ్ అలాంటిది అయితే లేదు, ఇది ఉన్నది. ఇది మధ్యలో ఫ్లవర్స్ వచ్చినట్లున్నది కాబట్టి ఇంకా అందంగా ఉంది. ఓకే అండి. మామిడి తోరణాలు ఇవి, గోల్డ్ మామిడి తోరణాలు. ఇది ఒకటి తెప్పించా. తర్వాత వరలక్ష్మి వ్రతం కదండి, పండు తాంబూలం ఇవ్వటానికి అని చెప్పి ఈ ప్లేట్లు ఒకటి అమెజాన్లో దొరికితే ఆర్డర్ చేసి తెప్పించానండి. పెద్ద ప్లేట్లు. ఇదిగోండి, శంఖం మోడల్లో ఉన్నాయన్నమాట. నా చెయ్యంత. ఇదిగోండి, ఎంత పెద్ద సైజు అంటే ఇంత సైజు. మీకు తెలుస్తుందని ఇలా చేతిలో పెడుతున్నాను అన్నమాట అండి. ఎంత ప్లేటు అంటే మరి ఇంతంత ప్లేటు ఏమి ఇస్తాము? శనగలు,
పండు తాంబూలం అన్నీ వేసి ఇచ్చినా సరిపోతుంది అనే ఉద్దేశంతో ఇవి తెప్పించాను అనమాట అండి. ఇవి ఒక డజను ఒక ప్యాక్ కింద ఉన్నది, ఈ డజన్ తెప్పించాను. ఇది కొద్ది కాస్టే పడిందండి, ఎందుకంటే నేను జాకెట్ ముక్క అవి ఇచ్చే కన్నా కూడా లాస్ట్ టైం జాకెట్ ముక్క గాజులు అవి అన్నీ కలిపి ఇచ్చాను. ఈసారి పండు తాంబూలం ఈ ఇత్తడి పళ్ళెంలో పెట్టి ఇవ్వదలుచుకున్నాను అనమాట. ఎందుకంటే ఎవరన్నా వాడుకోవచ్చు కదా, చక్కగా పూజలో అది వాడుకొని వీలుగా ఉంటుంది అని చెప్పి ఈ శంఖం ప్లేట్ తెప్పించాను, పెద్ద సైజుది. ఇది 299 రూపాయలు పడిందండి ఒక్కొక్కటి. బాగుంది, చాలా క్వాలిటీగా ఉందండి. అంటే పల్స్గా రేకులాగా అట్లా కాదు, బలంగా బాగున్నది అనమాట. ఇవి ఒక డజన్ తెప్పించాను. తర్వాత నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు నామాలు పెట్టానండి కలశానికి. స్వామివారి నామాలు పెడితే మన వాళ్ళందరూ చాలా బాగున్నాయని అన్నారు. అమెజాన్లో వెతికితే దొరికినాయండి. ఇదిగోండి, అమెజాన్లో వెతికితే 2-3 సైజులు దొరికినాయండి. పెద్ద సైజు ఉంది. ఇదిగోండి, 3 వరుసల తెల్లరాళ్లతోటి వచ్చిన నామం చాలా బాగున్నది. ఇదిగో సైజు తెలుస్తుందని ఇట్లా నా వేళ్ళంత సైజు వచ్చిందండి. బాగున్నదండి. ఇది కూడా ఉంది, చిన్న సైజు ఉన్నది. చిన్న సైజు అయితే 299 ఎంతో ఉన్నది, 300 ఉన్నది. పెద్ద సైజు అయితే ఇంకొంచెం ఎక్కువ ఉన్నది, 250 ఉన్నాయి. అలాగా నేను తెప్పించిన ఈ తిరునామం అంటాం కదా, ఈ తిరునామం చాలా బాగున్నదండి. 3 వరుసల స్టోన్స్ వచ్చినాయి, మధ్యలో ఇలా వచ్చిందనమాట. మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి, అమెజాన్లో ఉంది, లింక్ ఇస్తాను. అట్లానే అమ్మవారికి ఒక కళ్యాణం బొట్టు కూడా తెప్పించానండి. ఇదిగోండి, ఇది అమ్మవారి బొట్టులాగా వచ్చింది కదా, ఒక కళ్యాణం బొట్టు మోడల్లో వచ్చింది. ఇది కూడా చాలా బాగున్నదండి. 4 వరుసల స్టోన్స్ వచ్చి పైన రెడ్ స్టోన్ లాగా ఇలా వచ్చింది అనమాట. చాలా బాగున్నది. ఇది కలసానికి పెట్టుకుంటే అందంగా ఉంటుందండి. కనిపిస్తుందా? చక్కగా అమ్మవారికి కలసానికి కానీ అమ్మవారికి కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది కట్టడానికి రింగులు ఇవ్వండి, మనం గమ్ముతో కానీ ఫెవికాల్తో కానీ పెట్టుకోవాలన్నమాట. లేదా టూ వే టేప్ ఉంటుంది కదా, 2 వే టేప్ని పెట్టేసి అతికించేసుకోవటమే. కలశానికి బాగుంటుంది అనమాట. ఇది ఒకటి తెప్పించాను. ఈసారి చూడండి, అమ్మవారికి తగతగా మెరిసిపోతుంది అమ్మ. ఇదిగోండి, కిరీటం తెప్పించానండి ఒకటి, అమెజాన్లోనే దొరికిందనమాట. తీసుకున్నాను, చాలా బాగున్నదండి. క్వాలిటీ బాగుంది, స్టోన్స్ అన్నీ కూడా బాగున్నాయి. చక్కటి ప్యాకింగ్ తోటి వచ్చిందనమాట. ఇది అమ్మవారి ఫేస్ ఉంటుంది కదండి, మనకి వరలక్ష్మి వ్రతంకి పూజించే అమ్మవారి ఫేస్కి చక్కగా మనం ఇలా కట్టేసుకోవచ్చు అనమాట. ఇటు రింగ్స్ ఇచ్చారు, రింగ్లోంచి తాడు వేసి కట్టేసుకోవచ్చు. ఇది ఒకటి ఆర్డర్ చేసి తెప్పించానండి. ఇది కలశంకి కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు కలశానికి కూడా చాలా అందంగా అలంకరిస్తున్నారు కదా, చెంబు, కొబ్బరికాయ, జాకెట్ ముక్క పెట్టి ఆ పైన ఇలా పెడితే ఇంకా సేమ్ అమ్మవారు ఉన్నట్లే ఉంటుంది అనమాట అండి. ఇదొకటి. ఈ కిరీటం చాలా క్వాలిటీగా భలే బాగున్నదండి. అంతా చక్కగా సేమ్ ఇంకా గోల్డ్ కిరీటం లాగా ఉన్నదనమాట. మొత్తం స్టోన్ వర్క్ తోటి, బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి ఇలాగా మొత్తం గోల్డ్ కలరు, బరువుగా కూడా ఉన్నది, చక్కగా ఉంది. అటు ఇటు కట్టడానికి ఇట్లా రింగ్స్ ఉన్నాయి అనమాట అండి. ఇక్కడ ఈ రింగ్స్తో మనం చక్కగా అమ్మవారికి కట్టేసుకోవచ్చు అనమాట. కలశానికి కూడా కట్టుకోవచ్చు అండి. ఒకటి తెప్పించాను. అలానే ప్రభావళి కూడా ఒకటి తెప్పించానండి. ప్రభావళి అంటే తెలిసే ఉంటుంది మీకు. ఇది ప్రభావళి అంటారు, తెలుసు కదా, అమ్మవారికి చుట్టూ పెట్టడానికి అనమాట. అలానే మనం కొబ్బరికాయకి కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ ఇలా ఉన్నది కదా, కలశానికి కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ కలశంలోకి కూడా దింపుకోవచ్చు, లేదా కొబ్బరికాయకి పెట్టుకోవచ్చు, లేదా అమ్మవారి ఫేస్ ఉంటుంది కదండి, అమ్మవారి కిరీటానికి కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం ఎట్లా అయినా అలంకరించుకోవచ్చు. ఈ ప్రభావళి కూడా చాలా క్వాలిటీగా ఉందండి. ఇదిగోండి, ఈ స్టోన్స్ తోటి ఉన్న ఈ ప్రభావళి చాలా బరువుగా బలంగా ఉన్నదండి. మనం కొబ్బరికాయ పిలక ఉంటుంది కదా, పిలకలోకి చక్కగా ఇట్లా గుచ్చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా వైట్ స్టోన్స్, రెడ్ స్టోన్స్ తోటి చాలా క్వాలిటీగా ఉన్నదండి. ఈ ప్రభావళి కూడా నాకు చాలా బాగా నచ్చింది.
స్టోన్స్ ఏంటి అసలు ఎంత బలంగా ఉన్నదో చాలా బాగుంది. ఇదిగో బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది, ప్రభావళి అంటారు కదా దీన్ని. ఇదొకటి తెప్పించాను. తర్వాత కొబ్బరికాయకి అందరూ అలంకరించి పెడుతున్నారండి. ఈ మధ్య నేను వీడియోలో చూశాను యూట్యూబ్లో. కొబ్బరికాయకి చక్కగా కళ్ళు, ఐబ్రోసు, ముక్కు, నోరు, బొట్టు అన్నీ ఇలా స్టోన్స్ తోటి వస్తున్నాయి కదా. అది కూడా సింపుల్గా బాగున్నది అని ఇది ఒకటి ఆర్డర్ చేసి తెప్పించా. 150 రూపీస్ ఎంతో ఉందండి. ఇది కూడా కనిపించేసరికి తెప్పించా. ఇది కొబ్బరికాయకి మనం పసుపు రాసేసి చక్కగా వీటితో అంటించామనుకోండి, అమ్మవారి ముఖాకృతి ఉన్నట్లు ఉంటుంది. అంటే అమ్మవారి ఫేస్ అందరికీ ఆనవాయి ఉండదు కదా పెట్టుకోవటం. మామూలుగా ఏం చేస్తామంటే కొబ్బరికాయకి పసుపు దట్టంగా రాసేసి కుంకుమతో ఇట్లా కళ్యాణం బొట్టో కళ్ళు లాగానో పెడతాం, అంతే కదా. ఈసారి ఇలాంటి తెప్పించుకోండి. 150 రూపీస్ స్టోన్స్ తోటి ఉన్నాయి. అమ్మవారికి ఐబ్రోస్, కళ్ళు, ముక్కు, నోరు, బొట్టు, కళ్యాణం బొట్టు, 2 రకాల బొట్లు ఉన్న ఒక స్టిక్కర్స్ లాగాను అనమాట. మనం కొబ్బరికాయకి పసుపు రాసేసి అమ్మవారికి అలంకరించుకోవటమే అనమాట ఇది. అలానే కలశం మీద దండలు కొంచెం వెడల్పుగా వేయటానికి ఒక రింగ్ కూడా తెప్పించానండి. స్ట్రాంగ్గా బాగున్నదండి. కొబ్బరికాయ ఉంటుంది కదా కలశంలో పెట్టినప్పుడు, ఆ కొబ్బరికాయ మీదకి ఇది దింపేయటమే, అంతే అనమాట. కొబ్బరికాయ పైన పిలకలోకి ఈ రింగ్ని అలా దింపేసేస్తే మనం మనకి నచ్చినట్లుగా ఎట్లయినా అలంకరించుకోవచ్చండి. పూల దండలు వేసుకోవచ్చు, లేదా జాకెట్ ముక్కను అలంకరించుకోవచ్చు. దండలు కొంచెం 2-3 ఎక్స్ట్రా వేసుకోవాలన్నా కూడా చక్కగా అందంగా వస్తుంది. రకరకాలుగా ఉపయోగించవచ్చు కదా అని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ చేశాను. ఎవరైనా హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇది పెట్టేసి హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న దండని అలా వేసి చూపిస్తున్నానండి. ఇలా మనం రకరకాలుగా అలంకరించుకోవచ్చు కాబట్టి ఈ స్టాండ్ కూడా ఒకటి తెప్పించానండి. ఇది కూడా చాలా బాగున్నదండి. ఇవన్నీ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. వీటి లింకులు ఇస్తున్నాను. మీకు ఎవరికన్నా ఇందులో ఏదన్నా కావాలి అంటే హ్యాపీగా తెప్పించుకోండి. ఎందుకంటే పూజని మనం ఇంకా బాగా చేసుకోవాలండి. అంతే కదండి. మన స్థాయిని తల్లి ఎలా పెంచుతోందండి. మనల్ని ఎప్పుడు ఇదివరకులానే ఉంచింది. ఆర్థికంగా ఆ తల్లి ఎంత చల్లని చూపు చూసి మనల్ని అలా 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 వృద్ధిలోకి తీసుకువస్తుందో, తల్లి పూజను కూడా మనం అంతే ఘనంగా చేసుకోవాలి అనేది నా అభిప్రాయం అండి. నేను ఎప్పుడూ అదే విషయం చెప్తూ ఉంటాను. మనకి పూజల్లో వ్రతాల్లో కూడా చెప్తూ ఉంటారు, మీ స్తోమతకు తగినట్లుగా పూజని చేసుకోండి అని చెప్పి. అంటే లేకుండా ఆర్భాటాలకు అప్పులకు పోయి చేయకూడదు. అలానే ఉన్నా సరే లోభత్వం చూపించి తక్కువగా కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ తల్లి ఏమన్నా వచ్చి ఆవిడేమన్నా తింటద్దా అండి కూర్చుని? పీట వేసి కూర్చుని నువ్వు వండినవన్నీ నాకు పెట్టు, నేను తింటాను, నువ్వు పెట్టిన బంగారం అంతా నేను తీసుకువెళ్తాను అని అంటద్దా? మనకే ముప్పడిగా ఇస్తుందండి. అందుకని లోభత్వం చూపించకుండా చక్కగా పూజ చేసుకోవాలండి. అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనస్ఫూర్తిగా ఆనందంగా జరుపుకుని ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలను ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.